ఈ వీడియోలో మనం స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. రీప్లేసింగ్ ఏ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఇందులో ఏంటంటే మనం ఒక స్ట్రింగ్లో ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ని మనం ఇంకొక స్ట్రింగ్ తోటి ఎలా రీప్లేస్ చేయాలి అనేది చూద్దాం. మనకైతే దీనికి ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. రీప్లేస్ అనే ఫంక్షన్ మనకి వర్క్ అవుతుంది. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ రీప్లేస్ అనే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఏదైతే నా కాడ ఉండే మెయిన్ స్ట్రింగ్ ఎస్ అనేది నాకున్న మెయిన్ స్ట్రింగ్ అనుకుంటే ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ సబ్స్ట్రింగ్ కామా న్యూ సబ్స్ట్రింగ్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎస్ అనే స్ట్రింగ్లో ఓల్డ్ సబ్స్ట్రింగ్ అని ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో న్యూ సబ్స్ట్రింగ్ని రీప్లేస్ చేస్తుంది. ఇది దీని మెయిన్ ఫంక్షన్. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, రీప్లేస్ అనే ఫంక్షన్ దేనికి వాడతారంటే జస్ట్ మన దగ్గర ఉన్న స్ట్రింగ్లో ఓల్డ్ స్ట్రింగ్ ప్లేస్లో ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేయాలంటే మనం దీన్ని వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర నేను కనుక ఇన్పుట్ అనేది హలో హీరో అని ఇచ్చాను అనుకోండి, నాకు హీరో ప్లేస్లో ఏం రావాలంటే అవుట్పుట్లో హలో బీటెక్ స్పార్క్ అని రావాలి. హలో బీటెక్ స్పార్క్ అని రావాలి. సో ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం బై యూజింగ్ దిస్ రీప్లేస్ ఫంక్షన్. నేనైతే ఫస్ట్ నా స్ట్రింగ్ని ఎస్లో స్టోర్ చేసుకుంటున్నా. విత్ ఇన్ డబుల్ కోట్స్లో స్ట్రింగ్ని రాసుకోవాలి కాబట్టి విత్ ఇన్ డబుల్ కోట్స్లో హలో హీరో అని రాసేసుకున్నా. నేనైతే సింపుల్గా నెక్స్ట్ నాకు కావాల్సిన అవుట్పుట్ని జస్ట్ ప్రింట్ చేసి చెక్ చేద్దాము అనుకుంటున్నా. సో నాకైతే సింటాక్స్ తెలుసు కాబట్టి ఆ సింటాక్స్ రాస్తున్నా. స్టార్ట్ రీప్లేస్ ఆఫ్ హీరోని రీప్లేస్ చేసి నేను బీటెక్ స్పార్క్ అని పెట్టాలి కాబట్టి విత్ ఇన్ డబుల్ కోట్స్ హీరోని రీప్లేస్ చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ హీరో నేనేం చేద్దాము బీటెక్ స్పార్క్ అని పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే రన్ చేసి చూద్దాము మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది. సో ఇక్కడ చూసుకుంటే నాకు హీరో అనే ప్లేస్ని రీప్లేస్ చేసి హీరో అనే ప్లేస్లో రీప్లేస్ చేసి ఈ బీటెక్ స్పార్క్ అనేది ఇందులో వచ్చేసింది. ఇలా మనం రీప్లేస్ అనే ఫంక్షన్ వాడుకొని స్ట్రింగ్లో కూడా, అంటే స్ట్రింగ్స్ ఆర్ నార్మల్లీ ఇమ్యూటబుల్ అంటే నథింగ్ బట్ మనం చేంజ్ చేయలేం. ఒక స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అట్లాంటివి చేంజ్ చేయలేం. చేంజ్ చేసి వేరేది రాయటం అట్లా చేయలేం. కానీ ఈ రీప్లేస్ అనే దాన్ని వాడుకొని మనం కొత్తగా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్లో మనం కావాల్సినట్టుగా ఆపరేషన్ పెర్ఫామ్ చేసుకొని రీప్లేస్ చేసుకొని మనకి దేని ప్లేస్లో ఏది కావాలంటే అది రీప్లేస్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అయితే దాన్ని కావాల్సినట్టుగా అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా మనం రీప్లేస్ అనే ఫంక్షన్ వాడుకొని మనం కావాలంటే మన స్ట్రింగ్లో రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే హెల్లో ప్లేస్లో బీటెక్ స్పార్క్ రీప్లేస్ అవ్వాలి అనుకుంటున్నా. సో నాకు అవుట్పుట్ ఏం రావాలనుకుంటున్నానంటే బీటెక్ స్పార్క్ హీరో అని చెప్పి రావాలి అనుకుంటున్నా. సో హెలో ప్లేస్లో రీప్లేస్ చేద్దాము అనుకుంటున్నా. సో సింపుల్ సింటాక్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ స్ట్రింగ్ కామా న్యూ సబ్ స్ట్రింగ్. సో నేనైతే రన్ చేస్తే నాకైతే హలో ప్లేస్లో బీటెక్ స్పార్క్ అనేది వచ్చేసేయాల ఈ హలో ప్లేస్లో. సో అలా వస్తే నాకు బీటెక్ స్పార్క్ హీరో అని రావాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు బీటెక్ స్పార్క్ హీరో అనేది వచ్చేసింది. దీంతో పాటు నేనైతే ఇంకో 2 ఇన్పుట్స్ చూద్దాము అనుకుంటున్నా. ఇంకొక ఇన్పుట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైథాన్ ఈజ్ హార్డ్ అనేది ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలంటే హార్డ్ అనేది రీప్లేస్ అయ్యి
పైథాన్ ఈజ్ ఈజీ అని రావాలి. అంటే హార్డ్ ప్లేస్‌లో ఈజీ అనేది రీప్లేస్ అయిపోయి నాకు అవుట్‌పుట్ అనేది రావాలి. సో, దీనికి నేను కోడ్ అనేది ఎట్లా రాసుకోవాలి అంటే జస్ట్ సింపుల్‌గా ఫస్ట్ అయితే రీడ్ చేసుకోవాలి ఇన్‌పుట్‌ని. అందుకని ఇన్‌పుట్ అనే ఫంక్షన్ వాడుకొని రీడ్ చేసుకుంటా. ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ స్ట్రింగ్ అనేది రాసేసుకొని రీడ్ చేసుకుంటా. ఆ తర్వాత నేనేంటి నాకు హార్డ్ అనే ప్లేస్‌లో ఏం రావాలి? ఈజీ అనేది రావాలి. సో, హెచ్ఏఆర్ హెచ్ఏఆర్ ఇంకో పని చేద్దాం. ఈ ఓల్డ్ స్ట్రింగ్ అంటే ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ ఏ ప్లేస్‌లో ఏది రావాలనేది కూడా ఇన్‌పుట్‌నే అడిగేద్దాం. ఇన్‌పుట్‌లో నుంచే అడిగేసి అప్పటికప్పుడే డైనమిక్‌గా ఇద్దాం. అలా మనం కావాలంటే మన దాన్ని డైనమిక్‌గా మనకు నచ్చినట్టు మార్చేసుకోవచ్చు. ఇన్‌పుట్‌లో ఇది పైథాన్ అనేది రావాలి. అండ్ ఇంకోటేంటంటే ఇన్‌పుట్‌లో నాకు స్ట్రింగ్ అనేది పైథాన్ అనేది రావాలి. అండ్ హ్మ్. రీప్లేస్ ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ అయితే నాకు ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ అయితే హార్డ్ అనేది రావాలి. హెచ్ఏఆర్‌డి. వెరాస్ న్యూ సబ్‌స్ట్రింగ్ అయితే ఏం రావాలి? హార్డ్ ప్లేస్‌లో ఈజీ రావాలి కాబట్టి ఈజీ అనేది న్యూ సబ్‌స్ట్రింగ్ అనేది ఇవ్వాలి. సో, అలా ఇస్తే ఈ 3 ఇన్‌పుట్స్ ఇస్తే నాకిదే అవుట్‌పుట్ రావాలి. అంటే పైథాన్ ఈజ్ హార్డ్ అనేది నా స్టేట్‌మెంట్. అందులో హార్డ్ అనే ఓల్డ్ సబ్‌స్ట్రింగ్‌ని నేను దేనితోటి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా? ఈజీ అనే సబ్‌స్ట్రింగ్ తోటి రీప్లేస్ చేద్దాము అనుకుంటున్నా. సో, అది డైనమిక్‌గా ఎలా చేయాలి? నేను సింపుల్‌గా ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ అనే ఒక ఇన్‌పుట్ తీసుకుంటున్నా. అండ్ ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ అండ్ న్యూ సబ్‌స్ట్రింగ్ కోసం గూడా ఒక వేరియబుల్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటున్నా. న్యూ సబ్‌స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్ అండ్ న్యూ సబ్‌స్ట్రింగ్. సో, ఇప్పుడైతే నాకేం కావాలి? ఎస్ అనే దాంట్లో నాకు స్టోర్ అవుతుంది కాబట్టి ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ ఏంటి? ఓఎల్‌డి ఎస్‌యుబిఎస్‌టిఆర్‌ఐఎన్‌జి అనే దాంట్లో సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి అది రాసుకుంటున్నా. మరి న్యూ సబ్‌స్ట్రింగ్ ఏంటంటే న్యూ సబ్‌స్ట్రింగ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నా. సో, అది ఈ ప్లేస్‌లోకి రావాలి కాబట్టి న్యూ సబ్‌స్ట్రింగ్. ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, నాకైతే స్ట్రింగ్‌ని ఎంటర్ చేయమంటుంది. నేనైతే పైథాన్ ఈజ్ హార్డ్ అని ఎంటర్ చేశాను. ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ ఏంటంటే హెచ్ఏఆర్‌డి అనే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఓల్డ్ స్ట్రింగ్‌లో ఉన్న హార్డ్‌ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఏం పెట్టాలనుకుంటున్నాను? ఈజీ అని పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు చూసుకుంటే నాకు అవుట్‌పుట్ ఇక్కడ చూసుకుంటే నాకేమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. సో, ఏమని ఎర్రర్ వచ్చింది? ఓల్డ్ సబ్‌స్ట్రింగ్ ఈస్ నాట్ డిఫైన్డ్. డు యూ మీన్ ఓఎల్‌డి ఎస్‌టిఆర్‌ఐఎన్‌జి ఓకే. ఓల్డ్ స్ట్రింగ్ అని సేవ్ చేసుకున్నాను. సబ్‌స్ట్రింగ్ కాదండి. ఓల్డ్ స్ట్రింగ్ కామా న్యూ స్ట్రింగ్ అని సేవ్ చేసుకున్నాను కాబట్టి అది నాట్ డిఫైన్డ్ అని ఎర్రర్ వచ్చింది. సో, అగైన్ రన్ చేస్తున్నాను. ఇన్‌పుట్ పైథాన్ ఈజ్ హార్డ్ అనే ఇన్‌పుట్ ఇస్తున్నా. సో, ఓల్డ్ స్ట్రింగ్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే హార్డ్‌ని నేను ఈజీ తోటి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఓల్డ్ స్ట్రింగ్ హార్డ్, న్యూ స్ట్రింగ్ ఏంటంటే ఈజీ. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు పైథాన్ ఈజ్ ఈజీ అని వచ్చేసింది. ఇప్పుడు అగైన్ జనరల్ కేస్ కదా! ఇప్పుడు ఇంకో ఇన్‌పుట్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి ఇన్‌పుట్ ఏంటంటే స్ట్రింగ్ ఈసారి ఇన్‌పుట్ స్ట్రింగ్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే ఏబీ, ఏబీ, ఏబీ అట్లా ఇద్దాం అనుకుంటున్నా. సో, నాకు ఓల్డ్ స్ట్రింగ్ ఏ అనే దాన్ని న్యూ స్ట్రింగ్ బి అనే దాంతో రీప్లేస్ చేస్తే అవుట్‌పుట్ రావాలి. ఏని బీతో రీప్లేస్ చేస్తే నాకు అన్నీ బీలే రావాలి రైట్ అవుట్‌పుట్.
సో నాకు అలా వస్తుందా రాదా అనేది అవుట్పుట్ అయితే నాకు అన్ని బీలు రావాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో 1 2 3 4 5 6 7 8 8 బీస్ రావాలి నాకు. ఇదే లాజిక్ నేనేం చేంజ్ చేయట్లేదు, ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఏబి 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 ఇట్లా ఇచ్చేసాను. ఓల్డ్ సబ్స్ట్రింగ్ ఏ ప్లేస్లో నాకు బి రావాలి కాబట్టి ఏ అనేది ఇస్తున్నాను. అండ్ న్యూ ఏం రీప్లేస్ అవ్వాలి, ఏ ప్లేస్లో బి రావాలి, సో బి ఇస్తున్నాను. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్ని బీలు వచ్చేసినాయి. ఇలా మనం రీప్లేస్ అనే ఫంక్షన్ వాడుకొని నా మెయిన్ స్ట్రింగ్ ఎస్ అనే దాంట్లో ఓల్డ్ స్ట్రింగ్ ప్లేస్లో న్యూ స్ట్రింగ్ని కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఈ రీప్లేస్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుకొని. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఇఫ్ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.